యాజ్ కాఫీ ముందు కన్నా కూడా ఇప్పుడు చాలామంది ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. సో దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్. కాఫీ, స్పైసీ ఫుడ్ ఈ రెండు కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్. There's so many people in fasting, intermittent fasting lo ఎక్కువ they choose to drink black coffee. They think caffeine is okay, but dehydration కూడా ఉంటుంది. బ్లాడర్ కంట్రోల్ గురించి మాట్లాడితే, సో డస్ రియలీ స్ట్రెస్ ఆల్సో కాజ్ అ బ్లాడర్ కంట్రోల్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ వల్ల ఏంటి అని అంటే బ్లాడర్ పెయిన్ ఉంటుంది. సో ఇరిటబిలిటీ, ఈ అర్జెన్సీ కంటే కూడా వెయిట్ లాస్ కట్స్ యూరిన్ లీకేజ్, బ్లాడర్ ఇష్యూస్ కూడా అనండి. very very underrated statement adi. Weight loss will actually give wonderful results. Thank you for joining us, ma'am. How are you? I'm good, Mansa. It's been a long time. Yeah. జనరల్గా ఉమెన్ రారు, అయితే డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో వస్తారు, ఆఫ్టర్ డెలివరీ దాని తర్వాత మళ్ళీ ఉండరు, అండ్ అగైన్ మెనోపాజ్లో అన్లెస్ ఇట్ ఈస్ రియలీ హర్టింగ్ దెమ్ ఆ టైం వరకు. ఇప్పుడు ప్రోలాప్స్ అంటున్నాము, బ్లాడర్ లీకేజ్ అంటున్నాము, యంగ్స్టర్స్లో ఉంటుంది, ఈవెన్ ఒక మెనోపాజల్ స్టేజ్ 40+ ఉమెన్కి కూడా ఉంటుంది. మీరు యాజ్ అ యూరోగైనకాలజిస్ట్, యూరోగైనిక్ అంటే ముందు ఒక ఉమెన్ డాక్టర్గా యూ టెల్ మీ లైక్ మన పాడ్కాస్ట్ వింటున్న వ్యూవర్స్ కోసం అందరికీ ఒక్కసారి ఎవ్రీ ఇయరా లేదంటే లైక్ హౌ మెనీ మంత్స్కి ఒకసారి అ ఉమెన్ షుడ్ కన్సల్ట్ గైనకాలజిస్ట్? సో ఫస్ట్లీ మీకు డెలివరీ అయిపోయిన తర్వాత ప్లీజ్ కమ్ అండ్ లెర్న్ ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే నేను ఎట్లా ప్రివెంట్ చేసుకోవచ్చు, కిగల్స్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి మీరు నేర్చుకొని మీరు వెళ్ళిపోండి. ఓకే, ఆఫ్టర్ దాట్ ఐ థింక్ అట్లీస్ట్ ఒక 5 years తర్వాత అన్నా ప్లీజ్ గెట్ రిమైండెడ్ ఆఫ్ అస్ అండ్ ఒకసారి వచ్చి చూయించుకోండి. బట్ ప్రైమరీలీ ఐ వుడ్ సే మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే దాన్ని వదిలేయకండి. డోంట్ నెగ్లెక్ట్. అది స్మాల్ కంప్లైంటే, ఇది నా ఫ్రెండ్కి వచ్చింది, తనకి నార్మల్ అయిపోయింది, అలా మాత్రం కంపేర్ చేసుకోకండి. బికాస్ ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అండ్ ఒక్కళ్ళకి దట్ అర్జెన్సీ కంప్లైంటే కావచ్చు, లేకపోతే యూరిన్ లీకే అనుకోండి, చాలా సింపుల్ థింగ్ కావచ్చు, అది మిస్ అయిపోతుంది. ఓకే, అండ్ అది మనం ఒక స్టేజ్లో మనం హెల్ప్ చేయలేని స్టేజ్లో కూడా చూడాల్సి వస్తుంది కొన్నిసార్లు. అండ్ మీరు ఫాలోఅప్లో మీకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ తర్వాత మీరు వచ్చే ఫాలోఅప్లోనే మీకు కాన్సెప్టివ్ కౌన్సిలింగ్ ఇస్తారు, అలాగే మీకు పాప్స్మియర్ ఒకటి తీస్తారు. మీరు హెచ్పివితో పాటు తీయించుకుంటే మళ్ళీ మీరు 5 years తర్వాతనే ఫాలోఅప్కి వస్తారు. ఓకే, లేదు ఉత్త పాప్స్మియర్ తీయించుకుంటే 3 years తర్వాత ప్లీజ్ కమ్ బ్యాక్ ఫర్ అ ఫాలోఅప్. పాప్స్మియర్ అంటే తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఫర్ ఆల్ ద వ్యూవర్స్, పాప్స్మియర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అండి. ఇది మనకి ఎందుకు వస్తుంది, మనకి రాదు అని ప్లీజ్ అనుకోవద్దు. 22 years వాళ్ళకి కూడా చూసాం సర్వైకల్ క్యాన్సర్స్, అండ్ యాజ్ ఓల్డ్ యాజ్ 50 years వాళ్ళకి. ఎంత స్టేజ్లో అంటే అసలు ఇప్పుడు మనం ఏం చేసినా కానీ కరెక్ట్ కాని స్టేజ్లో చూస్తున్నాం పేషెంట్స్ని. సో కరెక్ట్ కాని స్టేజ్ అని అంటే ఆల్రెడీ మూత్రం సంచి ఇన్వాల్వ్డ్, మోషన్ బ్యాగ్ ఇన్వాల్వ్డ్, ఇప్పుడు మనం సర్జరీకి పనికిరారు ఆ పేషెంట్, డైరెక్ట్గా కీమోథెరపీ లేదా రేడియోథెరపీకి వెళ్ళిపోవాలి. దీనికి ప్రివెన్షన్ కూడా ఉంది, వ్యాక్సిన్ ఉంది. ఆ వ్యాక్సిన్ అన్నా మీరు వేయించుకోవచ్చు. వ్యాక్సిన్ వేయించుకుంటే పాప్స్మియర్ అవసరం లేదని కాదు, ఇట్స్ అ స్క్రీనింగ్ టెస్ట్ అంతనే. సో మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాగో ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసినప్పుడు మీకేం నొప్పి కలగకుండా అక్కడి నుంచి మీ వైట్ డిశ్చార్జ్ అనుకోండి, లేదా కొన్ని కణాలని జస్ట్ ఒక చిన్న బ్రష్ తోటి తీసి టెస్ట్కి పంపిస్తారు. అది 3 ఏళ్ల వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఈ 3 ఏళ్ళు మీరు క్యాన్సర్ బారిన పడరు అని ఒక కన్ఫర్మేషన్ టెస్టే పాప్స్మియర్. సో దయచేసి తెలియని వాళ్ళకి అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ దాట్ మెసేజ్. సో అయితే ఇందాక మీరు మెష్ గురించి మాట్లాడారు కదా, ఆ మెష్ వేస్తున్నప్పుడు నాకు వెన్ యూ ఆర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ నాకు వచ్చింది ఏంటంటే, జనాలకి ఈ భయం కూడా ఉంటుంది. మెష్ ఒక్కసారి వేసిందంటే ఇట్ కాజెస్ యూ ప్రాబ్లమ్ అని అనుకుంటారు ఇన్స్టెడ్ ఆఫ్ హెల్పింగ్ దెమ్. హౌ సేఫ్ ఇస్ ఇట్? సో మెష్ గురించి యాక్చువల్లీ ఎన్ఆర్ఐస్ అయితే దే హ్యావ్ 100 questions అండి. బికాజ్ యూకేలో మెష్ని బ్యాన్ చేశారు. ఓకే, సో అది ఒక్క పాయింట్ని పట్టుకొని ఇక్కడ దే వుడ్ సే మెష్ ఎందుకు వేస్తారు అది ఇది అని. ఎప్పుడో హర్నియాకి ఒక జేఎన్జే మెష్ ఒకటి ఫ్లాప్ అయింది, అది వేరే కంట్రీలో. ఆ తర్వాత వాళ్ళు దానికి మెషే కాకుండా వాళ్ళకి డిఫరెంట్ అదర్ థింగ్స్ ఉంటాయి చేయడానికి. అండ్ దే డోంట్ మైండ్ బాడీని కట్ చేసి కొంచెం టిష్యూ తీసుకొని వేయడానికి కానీ, అంటే బాడీ ఓన్ టిష్యూని కూడా వాడతాం మెష్గా. ఓకే, సో చాలా మందికి డౌట్ ఉంటుంది అనమాట,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సఫరింగ్ చూస్తాం. అవును. ఇండియాలో ఏంటంటే ఎక్కువ మనం పేషెంట్ సఫరింగ్ Hmm. దాని బేసిస్ మీదనే వెళ్తామే కానీ ప్రోటోకాల్ బేసిస్ మీద యూజువల్గా వెళ్ళమండి. ట్రూ. సో వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద పేషెంట్, అది ఆన్ స్పాట్ సర్జికల్ థియేటర్లో అయినా కానీ ఇఫ్ దిస్ ఇస్ రిక్వైర్డ్, పేషెంట్కి చెయ్యాలి, చేస్తే మంచిదంటే చేస్తాం. పేషెంట్ పర్మిషన్ అడుగుతామేమో, వాళ్ళ రిలేటివ్స్ పర్మిషన్ అడుగుతాం ఆ స్పాట్లో అయినా. సపోజ్ లోపలికి వెళ్ళాము, ఓవరీ తీయాలనే ప్లాన్ లేదు, లోపలికి వెళ్ళాక వీ ఫైండ్ సంథింగ్ సస్పిషియస్, బయటకి వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాము, విల్ డూ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. బట్ అబ్రాడ్లో అది నాట్ పాసిబుల్. ఓకే. యూ సీ సంథింగ్ అబ్నార్మల్, మీరు కన్సెంట్ తీసుకోలేదు పేషెంట్ దగ్గర నుంచి, కాబట్టి యూ షుడ్ అబాండన్ ద ప్రొసీజర్. ఓకే. అది అందరికి అర్థం కాదు, మనం చెప్పినా కూడా అర్థం చేసుకోరు. మనం కూడా ప్రాబ్లీ పేషెంట్స్ క్వశ్చన్స్ చేసి లీగల్ టర్మ్స్ ఎక్కువైపోతే ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తుందేమో, వీ డోంట్ నో. బట్ టుడే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇఫ్ మెష్ ఇస్ హెల్పింగ్ యూ, ఇప్పుడు ఒక 30-year-old ఉన్నారు, ఆమె లైఫ్ అంతా ఎందుకు సఫర్ అవ్వాలి విత్ దట్ లీక్? సో మెష్ ఇస్ అ స్మాల్ టేప్ అన్నమాట. ఇప్పుడు డెలివరీ ఒకవేళ 3-4 అబార్షన్స్ అయ్యాయి అనుకోండి, 5th month 6th month అబార్షన్స్ అవుతాయి చాలా మందికి, సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం దాన్ని. సో అలాంటప్పుడు ఒక చిన్న మర్స్లిన్ టేప్ అనేది వేస్తాం అరౌండ్ ద సర్విక్స్. వేసి దాన్ని మళ్ళీ వాళ్ళు డెలివరీ అయిపోయిన తర్వాత అవసరం లేదంటే రిమూవ్ చేస్తారు, లేదు ఉంచేస్తారు కొంతమందికి. సో మేబీ వాళ్ళకి ప్లాన్ లేదు ఎప్పటికో ఉంది అంటే, అండ్ దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లమ్. దిస్ ఆల్సో కెన్ నాట్ బి అ ప్రాబ్లమ్. ఓకే. సో మీరు 100 members ఒక కాంప్లికేషన్ వచ్చింది అన్నంత మాత్రాన్ని మిగిలిన 99 మంది సఫర్ అవ్వాలని అయితే కాదు. ఎస్, మెష్ ఇస్ సంథింగ్ ఎక్స్టర్నల్గా ఒక థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ. అందరికీ ఆ కాన్సెప్ట్ ఉంటుంది, డాక్టర్స్కి కూడా తెలుసు, జాగ్రత్తగానే చేస్తారు, అండ్ దానిలో ట్రైన్ ఉంటేనే చేస్తారు. అందరూ చెప్పారు మీకు మేము చేస్తాం మెష్ అని, ఓన్లీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళే చెప్తారు మేము టేప్ వేస్తే యూ విల్ ఫీల్ ఫైన్, యూ విల్ బీ కంఫర్టబుల్. సో ఇట్స్ సంథింగ్ దట్ యూర్ డూయింగ్ ఫర్ లైఫ్ టైం. ట్రూ. సో ఒక్కసారి ఈ మెష్ ఫెయిల్ అవుతుందా అంటే కొంతమందికి ఫెయిల్ అవ్వచ్చు. అంటే రీజన్ బీయింగ్ మేము దాన్ని టూ టైట్గా వేయం, కొంచెం లూజ్గా వదులుతాం. ద మెయిన్ కాన్సెప్ట్ బిహైండ్ మెష్ ఇస్ అది మీ న్యాచురల్ టిష్యూ లాగా యాక్ట్ చేయాలని. సో కింద ఏదైతే ఒక వల లాంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ వల డ్యామేజ్ అయిపోయిన తర్వాత మేము ఇంకొక వల వేస్తాం. సో ఒక చిన్న స్పేస్ క్రియేట్ చేస్తాం ఆ వలకి మీ యురెత్రాకి మధ్యలో, సో దట్ బాడీ న్యాచురల్ ప్రాసెస్ ద్వారా ఫైబ్రోసిస్ జరగాలని. అంతేగాని మీకు ఇంజరీ జరగాలని అయితే ఎవరు ఏం చేయరు. అయితే జనాల్లో ఇది కూడా ఒకటి ఉంది. వాట్ ఐ హర్డ్ ఇస్ యూటీఐ గురించి మాట్లాడాం కదా, క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే వి డోంట్ గెట్ యూటీఐస్ అనేది. ఇస్ ఇట్ ట్రూ? సో క్రాన్బెర్రీ జ్యూస్ తాగితే అని అన్ను, క్రాన్బెర్రీ ఫ్రూట్స్లో దర్ ఇస్ వన్ కాంపొనెంట్, అది ఏం చేస్తుందంటే బ్లాడర్ వాల్ లోపల ఇట్ విల్ గివ్ అన్ ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. ఆ ప్రొటెక్టివ్ లేయర్ కూడా ఏంటి అని అంటే ఫర్దర్గా బ్యాక్టీరియా వస్తే అటాచ్మెంట్ కానియకుండా అదొక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేసుకుంటుంది. క్రాన్బెర్రీకి ఎస్ ఆ ప్రాపర్టీ ఉంది. మీరు ఎప్పుడైనా క్రాన్బెర్రీ జ్యూస్ ఒక షాప్కి వెళ్ళి కొనుక్కొని దాన్ని వెనక్కి తిప్పి చూడండి, క్రాన్బెర్రీ 0.1% 1% పల్పనో లేకపోతే ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ అనో రాసుంటారు. కలర్స్ పర్మిటెడ్ కలర్స్ అండ్ షుగర్స్ 75%, యాడెడ్ సాలిడ్స్ వాట్ ఎవర్. ఓకే. అండ్ అడిషనలీ యువర్ స్టెబిలైజర్స్ ఎక్సెట్రా ఉంటాయి. సో బేసికలీ ద జ్యూస్ దట్ వీ గెట్ హియర్ is absolutely full of sugar అండి. షుగర్స్ మనకేమి వి డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్, గవర్నమెంట్ రూల్స్ ఏం లేవు. సో ఆల్ ద జ్యూసెస్ దట్ యూ ఫైండ్ ఇన్ అ సూపర్ మార్కెట్ ఆర్ జస్ట్ ఫిల్ విత్ షుగర్స్. మీరు డయాబెటిక్ అయితే ప్లీజ్ దయచేసి దాని జోలికి వెళ్ళకండి. వీ హ్యావ్ మెడికేషన్స్, మెడికలీ అవైలబుల్ ప్రిపరేషన్స్ క్రాన్బెర్రీ తోటి ఉంటాయి. సో మనకి అట్లీస్ట్ 36 milligrams కావాలి ప్రొటెక్షన్కి. సో మీరు ఎన్ని క్రాన్బెర్రీలు తింటే మీకు 36 milligrams వస్తుంది. సో ప్రాబబ్లీ దీన్ని కూడా వాళ్ళు ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారో మనకు తెలీదు, బట్ దిస్ ఇస్ స్టిల్ క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్. And you will see it on the capsule, it's written. And if it's coming from a genuine company నుంచి వస్తుందంటే yes, you can have it. యాజ్ కాఫీ ముందు కన్నా కూడా ఇప్పుడు చాలా మంది ఎక్కువగా తీసుకుంటా ఉన్నారు. సో ఎక్కడ చూసినా కాఫీ లవర్సే ఉన్నారు. మార్నింగ్ లేస్తూ ఉన్న కొద్దీ ఈవెన్ నైట్ టైంలో కూడా తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో దెర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్. కాఫీ, స్పైసీ ఫుడ్ ఈ రెండు కూడా ఓవర్ యాక్టివ్ బ్లాడర్ని కాజ్ చేస్తాయి అంటారా? ఎస్, ఇట్ ఈస్ నోన్ ఫ్యాక్ట్ యాక్చువల్గా. ఓకే. అండ్ చాలా మంది ఇప్పుడు బ్లాక్ కాఫీ కానీ ద సో మెనీ పీపుల్ ఇన్ ఫాస్టింగ్, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో ఎక్కువ దే చూస్ టు డ్రింక్ బ్లాక్ కాఫీ. దే థింక్ కెఫీన్ ఇస్ ఓకే టు కీప్ యూ యునో హెల్దీ అండ్ బట్ డిహైడ్రేషన్ కూడా ఉంటుంది సేమ్ వే. కెఫీన్ తోటి డిహైడ్రేషన్ ఉంటుంది. మీరు డార్క్ చాక్లెట్ తినండి, అదైనా కూడా కెఫీనే. సో బేసికలీ కెఫీన్ కొంచెం ఇరిటేట్ చేస్తుంది బ్లాడర్ని. ఓకే. సో ఆ ఇరిటబుల్ బ్లాడర్ అనేది మనకి అర్జెన్సీ లాగా ఫీల్ అవుతాం అనమాట. అర్జెన్సీ వచ్చి యూరిన్కి వెళ్తారు.
సో Okay. దట్ ఈస్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్ బేసిక్గా. Mhm. సో మీరు కెఫిన్ కన్సంప్షన్ కొంచెం తగ్గిస్తే Hmm. ఆటోమేటిక్గా మీకు ఇవి కూడా ఈ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. Okay. అండ్ స్పైసీ ఫుడ్ మసాలా ఫుడ్స్లో కూడా కొంచెం ఆ ఎఫెక్ట్ ఉంటుంది. సో Hmm. యాజ్ కెఫిన్కి డయూరిటిక్ ప్రాపర్టీ కూడా ఉంటుంది అనమాట. అంటే యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ప్రాపర్టీ కూడా ఉంటుంది కొంచెం. Hmm. దట్ ఈస్ హౌ ఇట్ కాజెస్ డిహైడ్రేషన్. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నా కూడా వాళ్ళకి అదే అవును. డిహైడ్రేట్ అవుతారు, Hmm. యూరిన్ ఎక్కువ వస్తుంది. ఓకే. సేమ్ వే కెఫీన్ తీసుకున్నా కూడా యూరిన్ వచ్చేస్తుంది, డిహైడ్రేషన్ ఫీలింగ్ ఉంటుంది అండ్ ఇరిటబిలిటీ కూడా ఉంటుంది అడిషనల్గా. ఇది కాకుండా చాలా మందికి పులుపు వల్ల కూడా ఇరిటేషన్ వస్తుంది. ఓ. సో కొంతమంది ఎర్లీ మార్నింగ్ లెమన్ వాటర్ తాగుతారు Mhm. అండ్ సోర్ టామరిన్ రసం Mhm. కానీ అవును. అవి. Hmm. సో అలాంటి వాటికి కూడా ఇరిటేట్ అవుతుంది బ్లాడర్. ఓకే. ఈవెన్ కచ్చా మ్యాంగో, హా, హా, హా. నార్మల్ మ్యాంగో పులుపు కానీ టొమాటో పులుపు Okay. అవైనా కూడా కొంతమందికి ఇరిటేట్ చేస్తాయి. ఓకే. సో అర్జెన్సీ ఉన్న అందుకే మేము బ్లాడర్ డైరీ అని ఒకటి ఇస్తామన్నమాట. Mhm. ఈ బ్లాడర్ డైరీలో ఏముంటుంది అంటే మీకు లీక్ ఎక్స్పీరియన్స్ చేసిన, యూరిన్ ఇన్కాంటినెన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన ఆ టైంలో మీరు ఏమైనా ఫుడ్ తీసుకున్నారా, Hmm. లేదా కాఫీ తీసుకున్నారా, టీ తీసుకున్నారా, ఎంత క్వాంటిటీ తీసుకున్నారు, Hmm. ఎంత యూరిన్ బయటకు వచ్చింది, ఇదంతా మెజరింగ్గా ఒక డైరీ రాయమని చెప్తాం. ఓకే. ఒక 3 days ఫాలో చేయమని చెప్తాం అనమాట. Mhm. సో దట్ వీ హ్యావ్ ఎన్ ఎస్టిమేట్. మనం కొంతమందికి ఏంటంటే వాటర్ తాగే కంటే కూడా యూరిన్ ఎక్కువ వెళ్తారు. కొంతమంది బోల్డ్ అంత వాటర్ తాగినా కానీ యూరిన్ తక్కువ రాదు. వెళ్తారు. హా. సో ఆ డిఫరెన్స్ కోసం అర్థం చేసుకోవడానికి Hmm. మనకేమనిపిస్తుంది అంటే ఇది ఓన్లీ ఫిజికల్గా ఒక్కొక్కళ్ళకి ఒకలాగా ఉంటుందని. అట్లా ఏం కాదు. వీ విల్ అసెస్ ఏమైనా హార్మోన్ డెఫిషియన్సీయా, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఏమైనా ఉందా. Hmm. సో ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది. మన దగ్గర 3 days బ్లాడర్ డైరీని 1 dayనే రాస్తారు. ఎంత బతిమలాడినా కానీ మాకు ఎలా కుదురుతుంది, టైం ఎలా కుదురుతుంది, Ah. పాసిబిలిటీయే లేదు. Hmm. సో ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఆన్సర్స్. ఓకే. సో ప్లీజ్ మీరు ఒకవేళ చూస్తుంటే ఎప్పుడైనా మిమ్మల్ని బ్లాడర్ డైరీ అడిగింటే మాత్రం ప్లీజ్ 3 days ఫాలో చేసి మాకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ మేము మీకు ప్రాపర్ మెడికేషన్ ఇవ్వచ్చు. సో బ్లాడర్ కంట్రోల్ గురించి మాట్లాడితే అన్నిటికీ కామన్గా స్ట్రెస్ని చూస్తూ ఉంటాం. సో డస్ రియలీ స్ట్రెస్ ఆల్సో కాజ్ బ్లాడర్ కంట్రోల్ ఇష్యూ అవుతుందంటారా? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్ట్రెస్ వల్ల ఏంటి అని అంటే బ్లాడర్ పెయిన్ ఉంటుంది. Hmm. సో ఇరిటబిలిటీ, ఈ అర్జెన్సీ కంటే కూడా Hmm. ఎక్కువ శాతం బ్లాడర్లో పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ ప్రెషర్ ఉంటుంది, లోవర్ పార్ట్ అంత ప్రెషర్ అనిపిస్తుంది, యూరిన్ వెళ్ళిన తర్వాత కూడా పెయిన్ వస్తుంది, లేకపోతే యూరిన్ ఫిల్లింగ్ వాళ్ళకి తెలుస్తుంటుంది కదా, కడుపు నిండుతుంది, Yeah. కడుపు అంటాం కదా. Hmm. సో దట్ నిండడంలో కూడా వాళ్ళకి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. సో యూరిన్ వెళ్తున్నప్పుడు బర్నింగ్ కాదు, Hmm. మంట వేరే ఫీలింగ్ కదా, అవును. పెయిన్ ఉంటుంది, Hmm. నొప్పి అని చెప్తారు క్లియర్గా. నొప్పి వేరు, అగైన్ బర్నింగ్ ఎగ్జాక్ట్లీ. బర్నింగ్ లో అయితే యూ విల్ థింక్ ఆఫ్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏదో. సో ఇట్లాంటి వాళ్ళు యూరిన్ టెస్ట్లు వాళ్ళే ఇచ్చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద పెయిన్ తట్టుకోలేరు అనమాట. దాంట్లో నార్మల్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది నార్మల్ ఉంటుంది. సో అలాంటప్పుడు దే థింక్ మనం ఏదో మైండ్ లో ఉంది, అందుకనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి. స్ట్రెస్ అప్పుడు మీ బాడీ అంతా ఒక స్ట్రెస్ రెస్పాన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇట్స్ అ ట్రిగ్గర్ బేసికలీ. సో బాడీలో హార్మోన్స్ అన్ని పనిచేస్తాయి, అన్ని మీ కంట్రోల్లో ఏముండవు. బ్రెయిన్ నుంచి కూడా ఏవైతే నర్వ్ ఇంపల్సెస్ వెళ్తాయో అవి ఇష్టం వచ్చినట్టు ట్రిగర్ అవుతాయి. సో ఇవన్నీ మీ బ్లాడర్ సెన్సిటివ్ ఉన్నప్పుడు దాని మీద యాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ బ్లాడర్ లోపల ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది, ఆ లేయర్ కూడా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కొంతమందికి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్న వాళ్ళకి, లేదు ఈవెన్ వన్ సింగిల్ ఇన్ఫెక్షన్ ఆల్సో కెన్ డ్యామేజ్ యువర్ గ్యాగ్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది. సో అది డ్యామేజ్ అయ్యి ఉంది అని అంటే మీకు చిన్న ఇంపల్స్ కూడా పెయిన్ లాగా పర్సీవ్ చేస్తుంది బ్లాడర్. సో దానికి బోల్డ్ అని ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో మిమ్మల్ని ఓరల్గా మెడికేషన్ ఇస్తాము, దాంతోపాటు బ్లాడర్ లోపల మేము మెడిసిన్స్ వేస్తాము. యూ విల్ బీ ఫైన్ ఇన్ 6 weeks, 4 weeks, డిపెండింగ్ ఆన్ హౌ యువర్. ఇస్ ఇట్ న్యూరో సెన్సిటివిటీ అంటే? ఎస్. సో ఇది న్యూరో, కొంచెం ఇట్స్ రిలేటెడ్ టు ద బ్రెయిన్. సో రెండింటిని డీస్టిమ్యులైజ్ చేస్తాం అనమాట, కొంచెం తగ్గిస్తాం ఆ స్టిమ్యులస్ ని. ఇస్ ఇట్ ఓకే లైక్ ట్రీట్మెంట్ మెడికేషన్ తో తగ్గిపోతుందా? ఎస్, మెడికేషన్ అండ్ ఇంట్రావెసిక్యులర్ ఇన్స్టిలేషన్స్ అని ఉంటాయి, వేర్ వి వెసికల్ అంటే బ్లాడర్ బేసికలీ ఇంట్రా బ్లాడర్ ఇన్స్టిలేషన్ చేస్తాం అనమాట. సో చిన్న పైప్ మీ బ్లాడర్ లోపలికి వెళ్తుంది, చిన్న హెయిర్ అంత సన్నగా ఉంటుంది పైప్. సో అది లోపలికి వెళ్తుంది అండ్ మీకు జస్ట్ ఏదో ఫిల్లింగ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో విల్ పుట్ మెడిసిన్స్ డైరెక్ట్లీ, సో దట్ అది లోపల ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ చేసుకునే దానికి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. హౌ లాంగ్ ద ట్రీట్మెంట్ విల్ బి? ఇట్స్ అప్రాక్సిమేట్లీ 4 నుంచి 6 weeks అండి. కొంతమందికి చాలా సివియర్ గా ఉన్న వాళ్ళకి 8 weeks కూడా ఇస్తాము. బట్ ఆల్ ఆఫ్ దిస్ విల్ డిసైడ్ ఆఫ్టర్ వీ డూ అ సిస్టోస్కోప్ అనమాట. సిస్టోస్కోప్ ఇస్ లైక్ పుట్టింగ్ అ కెమెరా ఇంటూ యువర్ బ్లాడర్. సో ఒక చిన్న కెమెరా పెడతాము లోకల్ అనెస్థీషియాలో, ఓపీ సెట్టింగ్ లోనే. సో మీరు ఊరికే వచ్చి నార్మల్ ఓపీ చూపించుకున్నట్టే చిన్న జెల్ వేసేసి లోపలికి కెమెరా పెట్టి చూస్తాము. ఏమైనా చేంజెస్ ఉన్నాయి అని అంటే మాత్రం వీ విల్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఓకే. సో బ్లాడర్ బొటాక్స్ అని వింటున్నాం, ఇస్ దట్ రియల్?
ఎస్ ఇట్ ఈస్ రియల్ బట్ చాలా మంది పర్సీవ్ చేసేది బ్లాడర్ బొటాక్స్ అంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫేషియల్ బొటాక్స్ తోటి ఈ పంపింగ్ వస్తుంది లేకపోతే యూల్ ఫీల్ కంఫర్టబుల్ లాగా. బ్లాడర్ బొటాక్స్ అంటే ఏం చేస్తారు అని అడుగుతారు. ఈవెన్ గైనిక్ పీపుల్ థింక్ ఇన్ ద సేమ్ వే, ఏంటి బ్లాడర్ బొటాక్స్ ఉంటుందా, వై బ్యూటిఫికేషన్ అని అంటారు. ఇట్ ఈస్ నాట్ అ బ్యూటిఫికేషన్ ట్రీట్మెంట్ ఎట్ ఆల్ ఇఫ్ యు ఆర్ లిసనింగ్ టు దిస్. సో వాట్ ఈస్ బ్లాడర్ బొటాక్స్ అంటే బ్లాడర్ లోపలికి వెళ్ళి ఏదైతే మజిల్ అతిగా పనిచేస్తుందో అక్కడ దాన్ని ఆ అతి మెకానిజం ని తగ్గించడానికి ఇచ్చే ఒక ఇంజెక్షన్. రిలాక్స్ చేస్తాం. దట్స్ ఇట్. సో వీఆర్ ట్రైంగ్ టు రిలాక్స్ సంథింగ్ దట్ ఈస్ ఓవర్ యాక్టివ్. ఓకే ఓకే, సో ఒక 100 యూనిట్స్ ఆఫ్ వాట్ ఎవర్ తీసుకొని సో అది లోపలికి వెళ్తాము, వెళ్ళి చిన్న చిన్న స్పాట్స్లో ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇట్స్ బేసికలీ బాట్యులినం టాక్సిన్ ఓన్లీ. బట్ బోటాక్స్ మీకు ఫేషియల్గా ఏమి ఇస్తారు అండి, అదే బ్లాడర్ లోపల కూడా ఇట్స్ హ్యూమన్కి యూజ్ చేసేదానికి సేఫ్ అండి. సో డోంట్ గెట్ సో మెనీ ఐడియాస్. సో ఇది సేఫా కాదా, ఇట్స్ రియల్లీ సేఫ్. ఎందుకంటే కొంతమందికి దే ఆర్ ఆన్ డైపర్ అండి ఆల్ ద టైమ్. ఓకే, ఒక ఏజ్ తర్వాత వాళ్ళకి డైపర్స్ వేసేసి ఆల్మోస్ట్ ఒక 8 years 10 years నడిపిస్తారు. అండ్ వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి ఎన్ని ఇయర్స్ అట్లా వెళ్ళడం ఇస్ రియల్లీ హారబుల్ కదా. ఇప్పుడు మనం ఒక చైల్డ్కి అయినా కానీ డైపర్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. వన్స్ వాళ్ళు ఒక 80 ఏజ్ రీచ్ అయ్యి 90 ఏజ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా ఆ డైపర్ మీద ఉంటే డైపర్ ర్యాషెస్ కానివ్వండి, బెడ్ సోర్స్ కానివ్వండి, దానివల్ల వచ్చే వేరే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ దట్ యూ సీ దర్ హారబుల్ అండి. సో ఇన్స్టెడ్ బ్లాడర్ బొటాక్స్ విల్ రిలాక్స్ దేర్ బ్లాడర్. అందరికీ ఇవ్వము. ఓకే, దిస్ ఇస్ అ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఓకే, అండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మనం ట్రీట్మెంట్ ఇచ్చి కూడా తగ్గట్లేదు, ఎంత మనం చాలా ట్రీట్మెంట్స్ ట్రై చేస్తాము, నర్వ్ స్టిమ్యులేషన్స్ చేస్తాము. సో సింపుల్ నర్వ్ స్టిమ్యులేషన్స్ కూడా దే వర్క్ వండర్స్ అనమాట. ఒక 12 weeksలో వాళ్ళకి అసలు వితౌట్ మెడిసిన్ నేను అర్జెన్సీ లేకుండా ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అంటారు. దే ఆర్ డైపర్ ఫ్రీ. ఓకే, సో దట్ ఈస్ బ్యూటీ. లైక్ దే వెరీ కంఫర్టబుల్, దే గోయింగ్ టు ఫంక్షన్స్ ఇప్పుడు అండ్ దే కెన్ ట్రావెల్, దే ఆర్ నాట్ బాదరింగ్ ఎనీబడి ఎల్స్. ఇంట్లో వాళ్ళందరూ యూరిన్ స్మెల్ వస్తుంది నీ దగ్గర, డైపర్ లీక్ అయిపోయింది చూసుకో, తడిచిపోయింది కింద. సి దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఓన్ యునో మన మెంటల్ స్టేటస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. మెంటల్ స్టేటస్ అండ్ ద వే ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. సో యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఇంకెవరు ఇంటికి వచ్చినా కూడా వీళ్ళు రూమ్ లోంచి కూడా బయటకు వచ్చి మాట్లాడరు. అలా ఉన్న వాళ్ళకి దిస్ గివ్స్ లైక్ లాట్ ఆఫ్ రిలీఫ్ అండి. సో ఇట్స్ జస్ట్ వన్ ఇంజెక్షన్. ఇట్స్ లైక్ డే కేర్ ప్రొసీజర్ లాగా, పొద్దున వస్తారు ఈవినింగ్ వెళ్ళిపోతారు. కాకపోతే వీళ్ళకి వన్ సైడ్ ఎఫెక్ట్ దట్ కెన్ హ్యాపెన్ ఏంటి అంటే బ్లాడర్ ఇమ్మీడియట్గా నార్మల్సీకి వచ్చేది. సో అలాంటి వాళ్ళకి కొన్నాళ్ళు మనం ఒక 1 week to 2 weeks మానిటరింగ్లో పెడతాము. వాళ్ళు సొంతగా పైప్ వేసుకోగలిగితే పైప్ వేసుకొని ఎంటీ చేయమని చెప్తాము. లేదు అంటే వీ కెన్ పుట్ ఆన్ ఒక బ్లాడర్ క్యాథెటర్ మీద పెడతాము, ఓవర్ డిస్టెంట్ కాకుండా, అంతే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అట్లీస్ట్ మనం 100 patientsలో 99 people are really happy. Okay, any age barrier for this? No, but we don't do it for a very young patient unless required. Okay, but it's usually given అదే చెప్పాను కదా, మెడికల్ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత only then, and we do something called a urodynamic study. Okay, what is it actually, urodynamic? Yeah, urodynamic study will tell us more information about bladder అన్నమాట. సో యూరిన్ బ్లాడర్ గురించి మనకి స్కాన్లో మహా అంటే బ్లాడర్ వాల్ థిక్నెస్, లోపల ఇన్ఫెక్షన్ ఉంటే సిస్టైటిస్ చేంజెస్ అనేది 3 నెలల వరకు కూడా కనిపిస్తూ ఉంటాయి చేంజెస్. దట్ వీ కాంట్ హెల్ప్. ఓకే, సో అదర్ దాన్ దట్ ఇంకేం చూడొచ్చు, స్టోన్స్ చూడొచ్చు, అవి చూడొచ్చండి. బట్ లోపల మజిల్ మెకానిజం ఎలా తెలియాలి? సో మజిల్ యొక్క మెకానిజం తెలియడానికి చిన్న క్యాథెటర్ లోపల పెడతాం అనమాట. పెట్టి దాన్ని ఇప్పుడు అది ఒక దాని టిప్ ఉంటుంది, ఆ టిప్ తోటి మనకి డెట్రూజర్ అంటే ఏదైతే యూరిన్ బ్లాడర్ ఉంటుందో ఆ బ్లాడర్ మజిల్ ఎలా మూవ్ అవుతుంది, మనం యూరిన్ లాగా ఫీల్ అవ్వడానికి బయట నుంచి వాటర్ పంపిస్తాం. సో నార్మల్ సెలైన్ పంపిస్తున్నప్పుడు బ్లాడర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎంత ప్రెషర్ ఇస్తుంది బ్లాడర్, న్యాచురల్గానే వాళ్ళు ఎంటీ చేయగలుగుతున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా ఆగిపోయి కొంతమందికి యూరిన్ వస్తుంది, లేదు అని అంటే అసలు ఆ ప్రెషరే ప్రొడ్యూస్ కాదు, సో స్లోగా దార వస్తుందని కానీ కొంతమందికి ఆ ఫ్లో సౌండ్ వినపడదు అనమాట. సో యూజువల్గా అవన్నీ కంప్లైంట్స్, లేదు కంప్లీట్ అవ్వట్లేదు, ఇంకా కొంచెం మిగిలిపోయింది నాకు లోపల అంటారు. వీళ్ళందరికీ మనం ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఏదైనా మిస్ అవుతుంది. అందుకని యూరోడైనమిక్ స్టడీ దో కొంచెం కాస్ట్లీ ఉన్నా కూడా ప్రొసీజర్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కొంతమందికి బ్లాడర్ అంతా ఎంటీ కాదు, రీజన్ ఏముంటుంది అని అంటే పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉందో అది రిలాక్స్ అవ్వదు. సో యూరిన్ ఎంటీ అయ్యేటప్పుడు పెల్విక్ ఫ్లోర్ అంతా రిలాక్స్ అయిపోవాలి. మనకి యూరిన్ ఫుల్నెస్ ఉన్నప్పుడు పెల్విక్ ఫ్లోర్ కాంట్రాక్ట్ అవ్వాలి. అంటే మనం ఇలా నార్మల్గా నడుస్తూ వెళ్తున్నాము, మాల్లో మీరు వెళ్తున్నప్పుడు
మీ పెల్విక్ ఫ్లోర్ కాంట్రాక్ట్ అయిపోతుంది, Mhm. అంత టైట్ చేసేస్తాం అనమాట వాష్రూమ్ కనిపించేంత వరకు. వన్స్ యూ సీ ఇట్, Hmm. యూ గో సిట్ ఆన్ ద లూ, ఓన్లీ దెన్ వదిలిపెడతాం ఇప్పుడు రిలాక్స్ అయిపోయాను అని. Mhm. సో ఆ ప్రొసీజర్ అనేది చాలా మందికి జరగదు. ఓకే. సో వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత పెల్విక్ ఫ్లోర్ రిలాక్స్ కాదు, టైట్ గానే ఉంటది. అందుకని వాళ్ళు ఎంటీ చేయలేరు, కూడా ఇన్కంప్లీట్ ఉంటుంది. Hmm. ఓకే. అలా మిగిలిపోయింది అంటూ ఉంటారు. ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో పెల్విక్ ఫ్లోర్ మీద కూడా మనం ఎలక్ట్రోడ్స్ పెడతాం, ఓకే. చిన్న ఈసీజీ లాంటి ఎలక్ట్రోడ్స్ పెట్టి దాంతో ఫ్లోర్ కాంట్రాక్ట్ అయిందా, రిలాక్స్ అయిందా అదంతా అసెస్ చేయగలుగుతాం. సో యూడిఎస్ అనేది యూరోడైనమిక్ స్టడీ విల్ గివ్ అస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎనీ మెడికేషన్, ఫిజియోథెరపీ, ఎనీథింగ్ దట్ వీ డూ. ఓకే. వెయిట్ లాస్, కట్స్, యూరిన్ లీకేజ్, బ్లాడర్ ఇష్యూస్ కూడా అని అంటారు. అది ఎంతవరకు నిజం? వెరీ వెరీ అండర్ రేటెడ్ స్టేట్మెంట్ అది. వెయిట్ లాస్ విల్ యాక్చువల్లీ గివ్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో మేబీ మీరు ఒక 10% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ రిడక్షన్ ఉంటే మీకు యూరిన్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 50% తగ్గిపోతాయి. నంబర్ ఆఫ్ విజిట్స్ మీరు యూరిన్కి వెళ్ళడానికి చేసే విజిట్స్ ఆల్మోస్ట్ 50% తగ్గుతాయి. ఓకే. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ లైక్ ట్రీటింగ్. అదే వెరీ అండర్ రేటెడ్ అంటాను కదా, బట్ పీపుల్ డోంట్ రియలైజ్. ఓకే. See, obesity is a very big health concern. And I think ఒక పాయింట్ వరకు ఎంతవరకు వెయిట్ చేస్తున్నామంటే మనం ఇంకా మన వల్ల కాదు, మనం ఇంకా వెయిట్ తగ్గము అనుకునే పాయింట్ వరకు వెయిట్ చేస్తాము. బట్ మనం ఒకసారి రికగ్నైజ్ చేసి కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతున్నప్పుడే ఈ యూరిన్ లీక్స్ అవి వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడే కనుక మీరు అసెస్ చేసుకోగలిగితే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్తో పాటు ట్రై వెయిట్ లాస్. ఓకే, ఇది రెండు ప్యారలల్గా చేసుకోగలిగితే మీరు విత్ ఇన్ 2 months to 3 months యూ విల్ బీ ఫైన్. ఓకే. యా. ఇనిషియల్గా మనం మాట్లాడాము వెజైనల్ లేసెస్ గురించి. ఇస్ ఇట్ హైప్ ఆర్ రియల్? So I would say somewhere in the middle. It's Okay. not a real hype. And రియాలిటీ కూడా ఒకప్పుడు ఏంటంటే అసలు మనం ఏం స్టడీస్ లేకుండా అలా లేజర్స్ వచ్చేసాయి మార్కెట్లోకి. బికాస్ డర్మాట్కి వాడుతున్నారు ఫ్రీక్వెంట్గా లేజర్స్. సో దానిలో చేంజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మనకి వెజనల్గా కూడా వాడచ్చు అని ఒకటి వచ్చేసింది. సో ట్రూత్ ఏంటంటే మనం జనరల్గా లేజర్ ఏదైనా వాడినప్పుడు కొంచెం థర్మల్ ఎఫెక్ట్ ఉంటుంది, వేడి క్రియేట్ చేస్తుంది. ఆ వేడి క్రియేట్ చేసినప్పుడు మనకి లోపల కొలాజన్ ఏదైతే ఉంటుందో, స్కిన్ కొలాజన్ అయినా వెజనల్ కొలాజన్ అయినా ఒకటే. సో వెజనల్ లోపల కూడా కొలాజన్ ఉంటుంది. ఈ కొలాజన్ కొంచెం రీమోడల్ అవుతూ ఉంటుంది అనమాట. సో స్ట్రెంథనింగ్ జరుగుతుంది. సో ఎర్లీ స్టేజెస్లో నేను అన్నట్టు ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు లేజర్ వర్క్స్. అంతేగాని ఆల్రెడీ ప్రొలాప్స్ కింద వరకు వచ్చేసిన తర్వాత మీకు చేతులకు తగులుతున్నప్పుడు దీనికి లేజర్ పనిచేస్తుంది అనుకొని మాత్రం వెళ్ళకండి. ఎవరన్నా చెప్పిన అబద్ధం అది. ఓకే. సో ఇట్స్ నాట్ రియల్. ఓకే, మీరు ట్రాప్లో అయితే పడకండి. ఏది లేజర్కి ఫిట్ అవుతుంది, ఏది ఫిట్ అవ్వదు, మీకు జస్ట్ కన్సల్టేషన్ కావాలనుకున్నా కానీ వచ్చి ఫైండ్ అవుట్ చేసి వెళ్ళి మీరు లేజర్ చేయించుకోండి. సెకండ్ ఒపీనియన్. ఎగ్జాక్ట్లీ. జస్ట్ లేజర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసే దానిలో ఐ థింక్ సర్జరీ కూడా అయిపోతుంది. ఓకే. బికాస్ ఇట్స్ లైక్ మల్టిపుల్ సిట్టింగ్స్ ఇన్ లేజర్. సో నాట్ ఒక్క సిట్టింగ్ తోటి మ్యాజిక్ అవుతుందని కాదండి, బట్ ఎర్లీ స్టేజెస్లో ఉన్న వాళ్ళకి, యంగ్ పాపులేషన్కి దే వుడ్ రిక్వైర్ లేజర్స్. సేమ్ మనం స్కిన్కి ఎట్లా చేయించుకుంటామో ఇట్స్ ద సేమ్. అంటే సెట్టింగ్స్ అంటే సెట్టింగ్ విల్ బి డిఫరెంట్. ఓకే, అండ్ వెజనల్ లేజర్స్ ఆర్ డిఫరెంట్. మనం హైజీన్ కానీ అవన్నీ డిఫరెంట్గా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వెజనల్ లేజర్లో కూడా. అండ్ మెనోపాజ్ తర్వాత కూడా చాలా మంది లేజర్స్ అవి చేయించుకుంటే బెటర్గా ఉంటుంది, ఆ డ్రైనెస్ అంతా బెటర్మెంట్ ఉంటుంది అని. అంటే ప్రూవన్ అయితే కాదు. ఇఫ్ ద పేషెంట్ సేస్ కంఫర్టబుల్గా ఉంది అంటేనే నెక్స్ట్ సిట్టింగ్ ఇస్తాము. మేబీ ఇన్స్టెడ్ ఆఫ్ సర్జరీ లేజర్స్ బెటర్ అనుకుంటారేమో. అలా అనుకొని దే విల్ స్టెప్ ఇన్ టు డిఫరెంట్ ప్లేస్ అనమాట. అంటే సర్జరీ అంటే మీకు భయం ఉండొచ్చు, బట్ కొంచెం ఫూలిష్ ట్రెండ్లో కూడా వెళ్ళిపోవద్దు. వెన్ సర్జరీ ఇస్ రిక్వైర్డ్, ఇట్స్ రిక్వైర్డ్ అండి. అదే అన్నాను కదా, కంప్లీట్గా బయటకు వచ్చేసిందో లేకపోతే చాలా సివియర్ హైపర్ మొబిలిటీ ఆఫ్ యురెథ్రా ఉన్న కండిషన్స్ ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి 1-2 సెషన్స్లో ఏమీ సార్ట్ అవుట్ అవ్వదు వాళ్ళ ప్రాబ్లం. అలా అని మీరు 6-7 సెషన్స్ చేయించుకుంటే యువర్ ఈచ్ సెషన్ ఇస్ కాస్టింగ్ యూ అ లాట్. ఆఫ్ కోర్స్ స్టిల్ నాన్ ఇన్వేజివ్ ఆప్షన్ అని చాలా మంది వెళ్తారు. బట్ ఇఫ్ ఇట్స్ యూస్ఫుల్ ప్లీజ్ కంటిన్యూ. మీకు యూజ్ ఏం అనిపించట్లేదంటే ప్లీజ్ స్టాప్ ఇట్. ఓకే. యా. సో బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ హిస్టెక్టమీ. సో బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అర్జెన్సీ చూస్తామన్నమాట. ఐ థింక్ పేషెంట్కి కూడా కొంచెం ఐడియా ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి బిఫోర్ గెటింగ్ అ హిస్టెక్టమీ. సో హిస్టెక్టమీ అంటే యూట్రస్ రిమూవల్ సర్జరీ. మనకు ఓన్లీ యూట్రసే టచ్ చేస్తారు, ఇంకే ఆర్గన్ని టచ్ చేయరు అనుకోవడం అబద్ధం. బికాస్ యూట్రస్ ఎక్కడ ఉంటుందో దానిపైన బ్లాడర్ అతుక్కొని ఉంటుంది. మీకు డెలివరీ సెక్షన్ చేసేటప్పుడు కూడా ఆ బ్లాడర్ని కొంచెం కిందికి జరిపి తర్వాత కోస్తాం. ఓకే, బ్లాడర్ మీద ఎవరు దాన్ని జరపకుండా అయితే కోసేరు. సేమ్ వే మోషన్ బ్యాక్ కూడా ఇట్స్ ఇన్ వెరీ క్లోజ్ కనెక్షన్ అనమాట.
మీకు యూట్రస్‌కి సర్జరీ అవుతుందనంటే ముందే మీకిచ్చే ఒక హై రిస్క్ కన్సెంట్‌లోనే రాసుంటాం. బ్లాడర్ ఇంజరీ జరగొచ్చు, బవెల్ ఏదైనా ఇంజరీ జరగొచ్చు. ఇవన్నీ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ ద సర్జరీ. ఓకే. ఓకే. దట్ ఈస్ వై వెనెవర్ యూ నీడ్ ఎ సర్జరీ, మీకు రిక్వైర్మెంట్ ఉంది, మ్యాండేటరీ అన్నప్పుడే సర్జరీ చేస్తాం. ఏదో వచ్చారు కాబట్టి సర్జరీ చేస్తాం అనేదేం ఉండదు. ఓకే. అండ్ ఇందులో మీరు ప్రయర్‌గా తెలుసుకోవాల్సింది ఏందంటే, మనకి యూట్రస్ సర్జరీ చేసేటప్పుడు బ్లాడర్ ఇంజరీ జరిగితే అది ఇమ్మీడియేట్‌గా తెలిసే అవకాశం ఏమి ఉండకపోవచ్చు. ప్రతిసారి ఇమ్మీడియేట్‌గా తెలియకపోవచ్చు. ఓకే. లేటర్ ఆన్, సో మీరు ఒక 2 మంత్స్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, అప్పుడు మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తే, మీకు ఏదైనా లీక్స్ కానీ అట్లాంటివి ఎక్స్పీరియన్స్ చేస్తే, మీకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ బీ ష్యూర్ ఇది ట్రీట్ అయ్యిందా లేదా అనేంత వరకు ప్లీజ్ బీ ష్యూర్. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. ఓకే. ఓకే. సో సింపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనకు అట్లాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు. అంటే కొన్ని మండుతుంది, లేకపోతే ఊరికే యూరిన్ వస్తుంది, అట్లా. అర్జెన్సీ అనేది ఇంకొక కంప్లైంట్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ కూడా జరగచ్చు, ఎందుకంటే సర్జరీ అయింది అక్కడ. సో బ్లాడర్ కొంచెం మజిల్ టచ్ అవుతుంది, అండ్ అది ఆ స్టిమ్యులస్ ఉండిపోవచ్చు. ఓకే. ఏదైనా చిన్న నర్వ్ ఇంజరీ జరగచ్చు. సో ఛాన్స్ ఉంది, అంతే. ఇది కాకుండా యురేటర్ అంటే ఏదైతే బ్లాడర్కి కిడ్నీకి ఉండే కనెక్షన్ ఉందో ఇది యురేటర్. సో మనము వాల్ట్స్ సూచర్స్ వేస్తాము. లేదు అని అంటే మనం డిసెక్షన్ చేసేటప్పుడు ఈ యూట్రస్కి కింద వెజైనాకి మధ్యలో కట్ చేస్తాం అనమాట. చేసేటప్పుడు యూరేటర్ డ్యామేజ్ జరగచ్చు, ఓకే. ఛాన్స్ ఉంది. సో దీంతో ఏంటంటే కంటిన్యూస్గా యూరిన్ లీక్ అవుతుంది. సో మీరు సర్జరీ అయిన ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ కూడా లీక్ అయిపోతూ ఉంటారు, ఆగదు ఇది. సో నాకు అర్జెన్సీ వస్తుంది, లేకపోతే దగ్గితే తుమ్మితే వస్తుంది, అది మనం జస్ట్ కోరిలేట్ చేసుకుంటామే తప్పితే యూరిన్ కంటిన్యూస్గా లీక్ అవుతూ ఉంటుంది. ప్లీజ్ డోంట్ సఫర్. ఓకే. ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ హ్యాపెండ్ విత్ సర్జరీ. ఓకే. సర్జరీ వల్ల జరిగిండొచ్చు, అందరికీ జరగాలని లేదు, ఒకళ్ళిద్దరికి అవ్వచ్చు. ఒక 1000 మెంబర్స్లో 1 or 2 చూస్తాము. బట్ దట్ స్టిల్ అ కాంప్లికేషన్. అండ్ మీరు దాన్ని కరెక్ట్ చేయించుకోకపోతే యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ అ బిగ్గర్ ప్రాబ్లమ్. ఓకే. సో there was a recent patient, పాప 9 months నుంచి షీస్ బీన్ సఫరింగ్. హిస్టరెక్టమీ ఎప్పుడో 9 months అయిపోయింది. బట్ లేటర్ నౌ షీ రియలైజెస్ షీ హ్యాస్ కనెక్షన్, దాన్ని ఫిస్చులా అంటాం. సో ఆ కనెక్షన్ వెజైనాలోకి ఉంది. వెజైనా నుంచి షీస్ లీకింగ్ యూరిన్. షీస్ థింకింగ్ అది అర్జెన్సీ అని. సో షీస్ గెటింగ్ ట్రీటెడ్ ఫర్ అర్జెన్సీ. సో ఇట్ ఈస్ సచ్ ఎ సింపుల్ థింగ్. మేబీ తెలుసుకొని ఉంటే ఈ సఫరింగ్ ఆఫ్ 6 months తగ్గేదేమో. ఇట్స్ జస్ట్ బికాస్ నాలెడ్జ్ లేకపోవడం. అండ్ ఎడ్యుకేటెడ్ పేషెంట్, ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి తెలీదు అని కూడా కాదు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ఎడ్యుకేషన్, ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్. ఐ థింక్ యూ హ్యావ్ టు బీ కౌన్సిల్డ్ కరెక్ట్లీ బిఫోర్ యువర్ సర్జరీ, అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. మనం భయపడిపోయి నో దిస్ కాంప్లికేషన్ ఉంది కాబట్టి ఐ విల్ నాట్ గెట్ ద సర్జరీ డన్ అట్లా కాదు. బట్ అట్లీస్ట్ మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి దట్ దిస్ కెన్ హ్యాపెన్. ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ అందరూ కావాలని ఎవరు చేయరు, పొరపాటున జరిగి ఉండొచ్చు. బట్ అది ఇమీడియట్గా కొంతమందికి కనిపిస్తుందండి. కొంతమందికి థర్మల్ ఇంజరీస్ అంటాము. ఈ థర్మల్ ఇంజరీ ఉన్నప్పుడు ఏంటంటే బికాస్ వీ యూజ్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అదర్ థింగ్స్, థర్మల్ ఇంజరీ లేట్గా కనిపిస్తుంది. Okay. I guess it's from both the sides. Even the patient should understand, even the doctor should counsel them properly. Yes. They should ఫియర్ ఇస్ educate. నాట్ అ ఫ్యాక్టర్. ఓకే. ఫియర్ అనేది ఇప్పుడు మనం రోడ్ మీద ట్రావెల్ చేస్తుంటే కార్ ఎక్కినప్పటి నుంచి ఫియర్ ఉండాలి, అట్లా అంటే యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది అని. బట్ స్టిల్ వీఆర్ యూజింగ్ నో. True. సో ఇట్స్ జస్ట్ దట్ నేను చేయించుకోను అని కాదు, థింక్ ఇట్ ఇన్ రైట్ వే. ఫైనల్గా మీరు వాట్ ఈస్ దట్ వన్ థింగ్ మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఉమెన్ ఇది తెలుసుకోవాలి అని అనుకొని ఒకటి ఉంటుంది కదా? తెలుసుకోవడం ఇస్ అండర్స్టాండ్ యువర్ ఓన్ బాడీ ఫస్ట్. మీరు మీ బాడీ ఏదన్నా సిమ్టమ్ ఇచ్చింది మీకు, అది లీకింగ్ ఆఫ్ యూరిన్ కానివ్వండి, లేకపోతే దగ్గితే తుమ్మితే యూరిన్ పడుతుంది, అర్జెంట్ అనిపిస్తుంది, మంట పుడుతుంది, పెయిన్ వస్తుంది, ఏదన్నా కానీ మీ బాడీ మీకు ఒకటి చెప్తుంది అంటే దయచేసి దాన్ని కన్సిడర్ చేసి దాని గురించి కూడా పట్టించుకోండి. ఓన్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళకి ఏది ఇంపార్టెంట్, మనం వాళ్ళ కోసం ఏం చేయాలనే కాకుండా నా బాడీ కోసం నేను సొంతగా ఏం చేయొచ్చు అని ఒక్క సెకండ్ ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా ఒక డాక్టర్ని రీచ్ అవుట్ అవుతారు. Thank you for your insights. Yeah, thank you so much. Thanks so much for calling me here. Thank you. Yeah.